హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి థర్స్‌డే రోజు చేసిన మార్నింగ్ వ్లాగ్ అండి. వెడ్నెస్‌డే నైటు మా పిల్లలు, మా సారు రేపు ఏం టిఫిన్ చేస్తామని అడగడంతో నాకనిపించింది రోజు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను గదా! ఇక థర్స్‌డే రోజు మార్నింగ్ ఎట్లాగో టిఫిన్ చేయడం తప్పించుకోవాలనిపించింది. కానీ సింపుల్‌గా అయిపోవాలి గదా! ఏదో ఒక టిఫిన్ అని నిన్నైతే అన్నం వండేశాను. ఇంకా నిన్న పొద్దుగాలైతే టిఫిన్ పులిహోర చేశానండి. మీకు తెలుసు గదా! మనము నిమ్మకాయ పులిహోర కన్నా చింతపండు పులిహోర చాలా బావుంటుంది. ఇంకా కొన్నిసార్లు గుడిలో ప్రసాదం తింటాం గదా! అలాంటి ఫీలింగ్ వస్తది. అందుకే నేనెప్పుడు పులిహోర చేసినా కూడా చింతపండు నానబెట్టి చేస్తాను. ఒక కప్పులో అయితే శనగపప్పు, మినపప్పు అయితే నానబెట్టానండి. ఇక మా పిల్లల కోసం అయితే టిఫిన్‌లోకి పులిహోర చేస్తున్నాను నేను. ఇప్పుడు పులిహోర చేస్తున్నావు కదా! పులిహోరకి జనరల్‌గా అన్నము అప్పుడే వండుతారా? నైట్ వండి పెట్టుకుంటారా? అప్పుడే వండొచ్చు. నైట్ వండిన అన్నంతోని గూడా పులిహోర చేసుకోవచ్చు. 2 రకాలుగా మనకి ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు. నేను పని తిరుపుకుంటందుకు నైట్ అన్నం వండినా, ఇప్పుడు పులిహోర చేస్తున్నా. దీంట్లో కూడా తప్పు తీస్తావా ఇప్పుడు? ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జనరల్‌గా మన ఇంటికాడ మన అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ ఎవరైనా బయటికెళ్ళినామనుకో అన్నం ఎక్కువ మిలిగిందనుకో అన్నం ఖరాబ్ చేయదు కాబట్టి సలన్నం ఎవరు తినరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పులిహోర చేస్తారు. అయితే ఈమేం చేస్తదంటే మేము ఎప్పుడైనా పులిహోర మా పిల్లలు అడిగిరనుకో నైట్ ఆల్రెడీ ఈమెకు తెలుసు రేపు పులిహోర నేను చేస్తాను ఆమెకు ఆల్రెడీ మైండ్‌లో ఉంటది. అంటే ఉంటదంటే పులిహోర చేస్తుంటే ఆమెకు తినబుద్ధి అయితేనే చేస్తది అది కూడా. అందుకోసమే ఒకరోజు ముందు నైటే అన్నం ఎక్కువ వండి పెడుతుంది. అది అన్నీ తిన్నాక అన్నం వండి పెట్టి పొద్దుగాల లేచి ఫోన్లు ఒత్తుకొని ఇంక ఫ్రీ అయినాక 7 గంటలకు కిచెన్లోకి పోతుంది. ఎందుకు చెప్పు ఇవాళ మీకు వాచ్ చూపించిందా? వాచ్ చూపించలే. రోజు 4 గంటలకు చూపిస్తుందిగా. అవును. మరి ఈరోజు 7 గంటలకు లేచిన పులిహోర 10 నిమిషాల్లో అయిపోతది. పొద్దున లేసి మళ్ళా కొంచెం నిద్ర ఎందుకు వేస్ట్ చేయాలని 7 గంటలకు లేచిన. చూడురు ఫ్రెండ్స్ ఆమె ముగ్గురు కోసం అప్పుడు మా ముగ్గురు కోసం అయితే గన్ని పల్లీలు గదపప్పు వేయదు. ఆమెకు తెలుసు 12 గంటల వరకు ఆమె తింటుంది మధ్యాహ్నానికి. ఆమె కోసమేమో పల్లీలు, పప్పులు, చింతపండు వేసుకుంది. ఎందుకంటే మాకు పొద్దుగాల మేము తిని మా పిల్లలకి నాకు గ్యాస్ వచ్చినా ఏం లేదు కానీ ఆమె మంచిగా ఉండాలన్నట్టు. ఆహా! ఇప్పుడు అంత పాకు పేషెంట్ నా కోసం అంటావు. ఇప్పుడు అంటే మాకు పొద్దుగాల మా కోసమే చేసినాం అన్నట్టు అది. ఆహా! దీని ఉద్దేశ్యం ఏంది? అంత పప్పు ఏసిందంటే మా కోసం గాదు, ఆమె కోసం గూడా అని చెప్పినావు గదా! మరి నీ రోజు మీ ముగ్గురికే టిఫిన్ పెట్టియాలి. ఇగ నేను టిఫిన్ తినొద్దన్నట్టుగా. నువ్వు రోజు టిఫిన్ తినవు కదా, రోజు డైరెక్ట్ అన్నమే తింటావు కదా. నాకు ఈరోజు పులిహోర తినబుద్దయింది. చేసుకునేటప్పుడు కొంచెం ఎట్లాగో అన్నం ఎక్కువుందని పోపు ఎక్కువేసిన. దాంట్లో తప్పేముంటది? పిల్లలొచ్చినాక మధ్యాహ్నం గూడా తినొచ్చు. ఇప్పుడు లాస్ట్‌కి అయితే ఒప్పుకున్నావు గానే నీకు టిఫిన్ నీకు పులిహోర తినబుద్ధి అయింది కాబట్టి అది మాకు టిఫిన్ పెడతావు. నేనేం ఒప్పుకోలే. నా పిల్లలు అడిగిర్రు గాబట్టి, వాళ్ళకి ఫేవరెట్ గాబట్టి నేను జేసి పెట్టిన. పిల్లలు అడిగితే అరే పొద్దుగాల బేట ఏమవుతుందంటే ఇది చింతపండుది కదా గ్యాస్ వస్తుందిరా అని చెప్పాలి. కాకపోతే నీకు అది చెయ్యాలని ఉంది కాబట్టి చేసినావు. వామ్మో! ఇగ నువ్వేమేమో అంటావయ్యా. నిజంగా నాకు తినబుద్దయింది. నిన్న పులిహోర రెసిపీ జూసినా, అది ఇన్‌స్టాగ్రామ్‌లో జూస్తుంటే వాళ్ళు మంచిగా ప్రసాదం తింటుర్రు. నాకు తినబుద్దయింది. ఇగ ఎట్లాగో మళ్ళా నేను సెపరేట్‌గా జేసుకోలే అని టిఫిన్ జేసి మేము ముగ్గురికి పెట్టి నేను కొంచెం తిన్నా. సరేనా? నిమ్మలమైన పానని ఒప్పుకున్నాంక. గాన్న థ్యాంక్ యూ గట్ల నువ్వు సారీ చెప్పరాదే. నేను సారీ జెప్పను. ఒక్కసారి తగ్గినంత మాత్రాన సారీ జెప్పాలా? నేను చెప్పను. అట్లా నిజాలు మాట్లాడ నేర్చుకో ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడు నీకు అక్కడున్నాయి వండుకొని నీకు తినబుద్ధి అయినాయి వండుకొని మా మీద ఎందుకు చెప్తావు? అవును మరి. ఇగ మీకు నచ్చినయి అస్సలే వండుతలేనిగ. అన్నీ నాకు నచ్చినవి వండుకుంటే నేను ఎట్లా వండితే మీరు అట్లనే మంచిగా బుద్ధిమంతుల లెక్కలో తింటుర్రయ్యా. అవును మరి. అవును కానీ ఇప్పుడు నేను ఇంకోటి చెప్పనా? నువ్వు రోజు బాగా మంచిగా వండుతా అనుకుంటున్నావుగా. ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పనా? జనరల్‌గా మేము పప్పు టమాటా కూర వండరు. తర్వాత లేకుంటే టమాటా, ఉల్లిగడ్డ ఇట్లా చెప్తాం కదా పేర్లు. ఈమె కూరలకు ఏమని పేర్లు పెట్టొచ్చంటే ఉప్పు చారు, ఉప్పు పప్పు. నువ్వు ఎక్కువ చేయకు. నువ్వు అసలు నాకు ఇట్లా చెప్తావేంది? నేను వండిన వంటలకి ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఈమె మంచిగా వండలే అని చెప్పలే. మా అత్తమ్మ అయినా, మా మామయ్య అయినా ఆఖరికి ఎందుకు ఇగో పక్కింటి ఆంటీ కూడా బీహార్‌లో ఉన్నామే తెలంగాణ స్టైల్ కూరలు ఎప్పుడు వండిస్తదా సరిత అని చూస్తది. ఇక నువ్వేమో ఆ సత్యనారాయణ గారు విని ఇక పచ్చిగడ్డి, ఎండుగడ్డి అని చెప్పి అట్లా అంటే అసంటి వంటలు కావాలంటే మరి మన తెలంగాణలో అయితే ఉప్పు, కారం దట్టంగా ఉంటే అట్లా తింటాం మనం. అందుకే ఏమంటున్నా రోజు ఇప్పుడు మీకు అంతెందుకే ఇది అందరు నొప్పించినావు నన్ను నా బిడ్డ నొప్పియే. ఇక నా వీడియో ముందుకు పోతుంది. నేను నొప్పియాల్సిన అవసరం నాకు లేదు గానీ ఇంకా ముందు ఉంది గొడవ. ఇప్పుడు చూపిస్తా అసలైన గొడవ.
పొద్దుగాల లేచిన కానీ గులుగుతున్నావు ఎందుకే? ఇక తీసుకో మడత పెట్టుకో నీ బట్టలు అన్ని. నీ టైం ఎంత అయింది ఆడ? ఎంత టైం అయినా నువ్వు మడత పెట్టుకో. కింద వేస్తారా అని ఎవడన్నా? క్యాచ్ పట్టుకోమని చెప్పినా కదా, ఎందుకు పట్టుకోలే? క్యాచ్ పడతాను కింద వేస్తారా చేతిలోకి ఇస్తారా? అది అటు కిందకేస్తే క్యాచ్ పడతారా అనే? గింతున్నావు మరి ఏడిచేయాలి. నేను నీకన్నా హైట్ ఉన్నా ఏడిచేయాలి. నీకు బాగా ఎట్లా అనుకుంటున్నావు? నేను ఏం అంటలేను. ఎంత ఇంకా ఎంత అందరు చూసా అయితే ఏం చెప్పినా వాళ్ళకి చదివిస్తున్నా కదా, బట్టలు మడత పెట్టాలని చెప్పిన. నాకు అర్థమైంది. వీడియో తీస్తున్నావా? అందుకే వీడియో తీస్తున్నావు కాబట్టి అంటే నీకు ఇంత ఉందని యాటిట్యూడ్ ఉందని చూపించుకుంటున్నావా? నేను ఎన్నడో నాకు ఇది బని నాది నువ్వు ఫస్ట్ బని మీరేమో వేడి నీళ్ళు పెట్టుకోరల్లా వేడి నీళ్ళు పెట్టుకొని తానం చెయ్యి, ఆయనకు తానం చెప్పి మేమేమో బయట ట్యాంక్ లో చల్లటి నీళ్ళు ఉన్నాయిగా ఆ తానం చేస్తాం. నేను టైం 6:30 అవుతుంది. లేచేసరికి నువ్వు వేడి నీళ్ళు పెట్టవా? వేడి నీళ్ళు పెట్టినా కానీ నీకోసం పెట్టి నువ్వు ముందే స్నానం చేయాలి కదా. వేడి నీళ్ళు కావాలంటే 6 స్నానం చేసి వాళ్ళకి 7 వరకు మళ్ళీ వేడి నీళ్ళు అవుతాయి. చెప్పాలి కదా తెలియదు కానీ ఇంకా మళ్ళీ నువ్వు నన్నంట వచ్చి మీరు వేడి నీళ్ళు పెట్టుకొని తానం చెయ్యి. అది నేను పనికిరాని వాళ్ళం కదా, మేము గాలికి వచ్చినాం, మేము గాలికి తానం చేస్తాం. దానికి వేడి నీళ్ళతో చేపిస్తాను. నువ్వేమో చేపిస్తున్నావు. నువ్వే ఇంకోసారి బట్టలు ఇసిరేసావు అనుకో కింద నా విశ్వరూపం చూస్తావు. బీపీ పెరిగిందాక నేను అంగి మీద లేని నాకు వస్తుంది. వీడియో పెట్టినావు కాబట్టి నువ్వు అనవసరంగా నాకు చెప్పకుండా వీడియో స్టార్ట్ చేసావు. అనవసరంగా నాకు చెప్పకుండా ఇప్పుడు సపోజ్ అంగి లేదు నాకు, నేను అట్లే ఆడికి వచ్చిన అనుకో, వేరే వాళ్ళు అందరు ఏమనుకుంటారు వీళ్ళు ఇంట్లో ఎట్లా దిగుతున్నా అంటే నన్ను అందరికి నా బ్యాడ్ నేను బ్యాడ్ అని చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నావు అన్నట్టు. అయ్యా నైట్ నువ్వు ఫోన్ చూస్తున్నావు కదా, అనుకోకుండా వాళ్ళిద్దరి ఫోన్లు తెచ్చుకొని ఒత్తుకుంటూ కూర్చున్నావు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైంది చెప్పు? పిల్లలు మనం చెప్పింది వినరు. పిల్లలు ఏం చేస్తారు? మనం ఏం చేస్తే అదే వాళ్ళు చేస్తారు. అందుకే నువ్వు చేయడం బంద్ చేయి ఫస్ట్. అంటే ఆయనకి ఏమర్థమైంది అంటే నువ్వు చేయడం బంద్ చేయి ఫస్ట్. నువ్వు ఫోన్ చూడడం బంద్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా బంద్ చేస్తారు. ఇక పిల్లలు మనం చెప్పింది చేయరు, మనం చేసింది చూసి చేస్తారంటే ఫస్ట్ నువ్వు బంద్ చేయి. నీకు చెప్పేటట్టు లేదే ఇప్పుడు నాకు టైం అవుతుంది కానీ కొద్దిగా వస్తాగా ఎట్లా పెట్టి కబోర్డ్ లో పెట్టు. కబోర్డ్ లో పెట్టు. కబోర్డ్లనా మర్త పెట్టా ఐరన్ చేసి పెట్టలేదు అనుకో. ఇవాళ మధ్యాహ్నం 2:30కి వచ్చేసరికి ఐరన్ చేసి పెట్టలేదు అనుకో. హలో నువ్వు నన్ను చూస్తావు అంటే వీడియో నడుస్తుంది కాబట్టి డైలాగ్ వస్తుంది అనుకుంటున్నావా? ఒక్కనాడు గట్టిగా పడ్డాయి అనుకో బెట, అప్పుడు నీకు మొత్తం సంవత్సరం మధ్యాహ్నం కుడతా. మధ్యాహ్నం కుడతా పోవే. చూస్తున్నారు కదా మా సార్ ఎట్లా అంటుండో. అంతే అండి, పొద్దుగా లేవగానే ఆయన నన్ను ఇరిటేట్ చేస్తాడు, నేనన్నా ఆయనను ఇరిటేట్ చేస్తాము. మా మాటలు మాత్రం ఎప్పుడు గొడవలాగానే ఉంటుంది. సందు దొరికితే చాలు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాము. అది నాకు కూడా అలవాటైంది. అని విని ఆయనకు అలవాటైంది. కొన్నిసార్లు ఆయన అని నాకు వినడం అలవాటైంది. అట్లా అనమాట. కాకపోతే దాంట్లో ఏం సీరియస్గా ఏమి ఉండదు, జస్ట్ ఫన్నీగా అట్లా అయిపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే విషుకి కన్నయ్యకి నేను బుక్కులు చదువుతున్నాను. ఇగో మేము 10th క్లాస్ చదివేటప్పుడన్నా ప్రతిరోజు ఒకటే బుక్స్ తీసుకెళ్లే వాళ్ళము. ఇప్పుడు మా కన్నయ్యనేమో నర్సరీ, విషయమో ఎల్కేజీ కదా, సారీ ఇంకా నేను ఎల్కేజీ కానే ఉన్నా, అది వచ్చేసి యూకేజీ. వాళ్ళకి ఒకరోజు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అందుకే ఇలా రోజు అయితే బుక్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. నేను ఏం చేస్తానంటే నైట్ వాళ్ళని చదివించాక బుక్స్ అన్నీ చదివి పెట్టేస్తాను. నిన్న మా ఇంటి పక్కన అంకుల్ రావడంతో అంకుల్తో మాట్లాడడం లేట్ అయిపోయింది. ఇంకా బుక్స్ ఏం చదవలేదు. అందుకే హడావిడిగా పిల్లలిద్దరికి బుక్స్ అన్నీ చదివేసి స్కూల్కి పంపించేసానండి. కూరగాయలు కట్ చేస్తున్నావా? అవును, కట్ చేస్తున్నా. మంచిగా గుర్తు చేసుకో. పొద్దుగల నేను స్కూల్కి పోతే ఏం చెప్పినా పోతున్నా అని చెప్పినా గీ డైలాగ్ గీ పంచ్ డైలాగ్ నా బీపీ పెరుగుతుంది. అవును కదా, బాక్స్ పెట్టుకొని మళ్ళీ ఒక 2 బుక్కులు తీసుకొని నేను పోతున్నా అని చెప్పి అది రోజు చెప్తూనే ఉంటా. ఇంకేం చెప్పినా అంటున్నా? ఇంకేం చెప్పినా నాకేం గుర్తులేదు. నేను ఏం చెప్పింది నిన్న మన శనివారం నాడు తెచ్చినా కదా, ఇలా బేస్తారం అవుతుంది. మళ్ళీ 2 రోజులు అయితే మళ్ళీ పోయేది అటియా పోతా కదా. బీరకాయలు మంచిగా పచ్చికారం వేసి ఉప్పు తక్కువ వేసి కూర వండమని చెప్పిన. నువ్వు బీరకాయ వండమన్నావు కానీ
నాకు పొద్దున మస్తు కాలు గుంజినాయి. ఇక మళ్ళీ వాటిని కట్ చేసుకొని ఆ హీటర్ కాడ నిలబడి ఉండాలంటే కొంచెం కష్టమవుతుందని నేను పప్పు ఆలుగడ్డ పచ్చడి చేసిన. ఇప్పుడు నేను ఒప్పుకుంటానే, నీకు కాళ్ళు గుంజినాయి చేతులు గుంజినాయి కాబట్టి తొందరగా అవుతుందని పప్పు అంత అనుకున్నావుగా. అవును. మరి ఆలుగడ్డ గీగి ఆలుగడ్డ కోసుకున్నావు కదా, మరి ఆలుగడ్డ కూర ఎందుకు వంతున్నావు? ఆలుగడ్డ కూర కాదు, అది ఆలుగడ్డ పచ్చడి వండుతున్నా. ఆలుగడ్డ పచ్చడి పెడతారా? పెడతారు. అంటే నువ్వు సొంత తెలివేనా ఇది? ఇంతకుముందు కెనడ పెట్టబోతే అంటున్నా. సొంత తెలివే. నిజంగా చెప్పి నాకు తెలియదు ఆయన నీకు ఎంత తెలివి ఉందో. సర్లే, చూసిన సోషల్ మీడియాలో చూసిన ఆలుగడ్డ పచ్చడి చేసిండ్రు, అది మంచిగా కలర్ ఎర్రగా ఉంది. ఇంకా నాకు కూడా ఎట్లాగా చూడంగానే తినబుద్ధి అయింది కాబట్టి నేను ఆలుగడ్డ పచ్చడి చేసుకున్నా. ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు అంటే నీకు బీరకాయ గీకటానికి ఏమో కాలు గుంజినాయి, ఆలుగడ్డ గీకు కట్ చేసుకుంటానికి ఏమో కాలు గుంజలే. నువ్వు బీరకాయలు ఎంతెంతో చిన్నగా తెచ్చినావు చెప్పు. మస్తు చిన్నగా తీసుకొని వచ్చినావు, అది గీతందుకు గంట టైం పడుతుంది. అందుకే నేను దబాబు 2 టమాటాలు కోసిన, ఒక ఉల్లిగడ్డ కోసిన, అగో పప్పు పొయ్యి మీద వేస్తున్నా. అది నాకు 10 నిమిషాలలో అయిపోతుంది పప్పు. పప్పు మాకైతే 10 నిమిషాలు పడుతుంది అన్న. ఇప్పుడు మా బిడ్డ నేను తింటాం కదా, 10 నిమిషాలు పడుతుంది. పప్పు 2 నిమిషాలు దనాదన కలిపాడయ్యా. ఎవరైనా సరే వంట 2 నిమిషాలలో చేయలేదు, 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు అదే పైన మూత పెడతావుగా, పెడతా. పెట్టి పప్పు వేస్తావు, అన్ని కలుపుతావు ఒకటేసారి. ఇప్పుడు ఇలాగ నువ్వు పులిహోర ఉన్నప్పుడు చూసుకున్నావు కానీ, పులిహోర చేసేటప్పుడు నూనె పోసి పల్లి అన్ని పప్పులు వేసి అవన్నీ చూపించినావుగా. ఇప్పుడు దీన్ని ఏమేమి వేసినావు ఏంలా? ఇది దూరం నుంచి చూపించిన. అదే దూరం నుంచి చూపించినావు కాబట్టి 2 టమాటాలు కనపడ్డాయి అందరికి, మాకు తెలుస్తలేదు అనే. నేను 4 టమాటాలు వేసిన. ఓకే ఓకే, ఇప్పుడు ఎందుకనే అయిపోయింది. ఇప్పుడు పప్పేగా ఉండేది నువ్వు? పప్పే ఉండేది. ఇప్పుడు నేను వేసినావు, ఉల్లిగడ్డ వేసినావు, టమాటాలు వేసినావు, ఇక కలుపుతున్నావు. ఇక కలుపుతున్నా. కలిపినాక ఏం చేస్తావు? ఇంకా ఉప్పు కారం కొంచెం పసుపు వేసి ఆ తర్వాత పప్పు వేస్తా, అంతే. ఇక ఇప్పి దింపి కింద పెడతావు. దింపి కింద. అవును, మరి పప్పు అయినాక దింపపోతే అట్లనే పెడతారా హీటర్ మీద ఏమన్నా? ఫస్ట్ అంటే పప్పు ఉడకబెట్టిన ఫస్ట్ ఆ కుక్కర్లో, ఇలా డైరెక్ట్ పప్పు ఇల్లనే ఉడకబెడతావు? నేను పెసరపప్పు వేసి మంచిగా వండిన. చూడు కనిపిస్తుంది ఎంత ఉంటుందో నా పప్పు. తిన్నోళ్ళు ఖచ్చితంగా అమృతం అని చెప్తారు. ఇక నువ్వు దొరికినవి, ఇక నాకు తలకాయ నొప్పి. అవును, మరి ఇప్పుడు నువ్వు తిన్నా, ఇప్పుడు అందరు పప్పు తిని అమృతం అమృతం అంటారు కానీ, మరి నువ్వన్నా ఆ పప్పు నువ్వెందుకు తినవే? ఎందుకు నీకు చెప్పినా నేను తినలేదని? నేను తినలేదని నీకు చెప్పినా? అంటే నువ్వు జనరల్ రోజు చూస్తూనే ఉంటావు కదా, వేరే కూర అంతోగా, పప్పు అన్నప్పుడు ఇంకోటి అంతోగా. అవును, ఆలుగడ్డ పచ్చడి చేసుకున్నా. ఇదైతే పప్పే చూపిస్తున్నా కానీ నీకు వేరే కూర ఏమో చూపిస్తలేను కదా. నేను ఏమంటున్నా, జనరల్గా ఒకటే కూర ఉండవుగా, 2 కూరలు వండి ఇంకో కూర నువ్వు తింటావు కదా అంటున్నా. కాదు, నువ్వేమంటావు, పప్పు వండినప్పుడు చిప్స్ ఉండాలి, లేకపోతే ఏదో ఒకటి ఫ్రై ఉండాలి, లేకపోతే ఎగ్ ఆమ్లెట్ అని ఉండాలని చెప్తావు కదా. నేను అందుకే ఇవాళ ఆలుగడ్డ పచ్చడి పప్పు చేస్తున్నా. ఆలుగడ్డ పచ్చడి ఏమో నీకోసమా? 2 నా కోసమే. నేను తిన పప్పు, నువ్వు ఒక్కనే తింటాడు చెప్తావేంది మాట. రైట్ ఓకే, ఇప్పుడు ఆయనకి వద్దు నీతో పంచాయి ఎందుకని చూపిస్తా. నువ్వు ఎప్పుడైతే ఆ పప్పు కూర తినకుండా పక్కకు పెడతావో అది వీడియో నేను తీసి పెడతా. నువ్వు తీస్తావా? బరాబర్ తీస్తా. సరే, నువ్వు రాకముందుకే నేను ఆల్రెడీ అన్నం తినేసిన. అప్పుడే తిన్నావా? మళ్ళీ కడిగినావా గిన్నెని? కడాయి కడిగినా. మళ్ళీ ఇప్పుడు ఆలుగడ్డ పచ్చడి చేయాలి కదా. అంత మంచిగా ఉంది అనుకున్నావు అసలు. అబ్బాబ్బా, వేడి వేడి అన్నంలా 2 ముద్దలు వేసుకొని కలుపుకొని తింటే అబ్బా మస్తుంది తెలుసా. ఆ టైంలో నా బిడ్డ ఉంటే మంచిగా కలిపి ముద్దలు పెట్టేది. ఆలుగడ్డ పచ్చడి అంటే ఎట్లా చేస్తారో నాకు తెలియదు. ఎట్లా చేస్తా చూడు. ఫస్ట్ అయితే కడాయిలో ఒక 3 స్పూన్లు అంతా నూనె పోసుకొని ఆలుగడ్డలో ఫ్రై చేయాలి. ఆలుగడ్డ ఫ్రై అయినాక దాన్ని చల్లారినాక దాంట్లో కొంచెం ఉప్పు కారం జీలకర్ర మెంతులు ఆవాల పొడి వేసుకొని అవి కలిపి మళ్ళీ పోపు వేసుకుంటే అయిపోతుంది. అంటే ఫస్ట్ నూనె మొత్తం వేడి అయినాక ఆలుగడ్డలో వేస్తావు, అంటే డీప్ ఫ్రై చేసుకుంటావా? కొంచెమే ఫ్రై చేసుకుంటా. అవన్నీ నీకు చెప్పాలా నేను? కాదు, కొంచెమే ఫ్రై చేసుకుంటే పచ్చడి అంటే మరి ఖరాబ్ కాదే? ఏం ఖరాబ్ కాదు, ఇది వారం రోజుల పాటు నిలువ ఉంటుంది. ఇప్పుడు వారం రోజుల పాటు? అవును. అంటే ఇప్పుడు వారం కొంచెం వండుతున్నావు కాబట్టి కొంచెం వండుతున్నా అంటే నువ్వు ఎట్లాగో తిన్నావు కదా, నేనే తినేది కాబట్టి నా మటుకి చేసుకుంటున్నా. అవునే, ప్రతిరోజు నేను స్కూల్కి పోతప్పుడు అవును ఎంతో బాగా ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించుకుంటా వీళ్ళు ఏం కూర వండాలని అంటావు కదా. అవును, అడుగుతా. మరి నువ్వు నేను చెప్పిన కూర నీ ఇంటికి వచ్చేసరికల్లా ఎప్పుడు పప్పు చారో లేకపోతే ఏదైనా ఒక పచ్చడి ఉంటుంది కదా, మరి ఎందుకు నన్ను అడిగేది ఎందుకే? ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించేది ఎందుకు? ఏంది, నువ్వు ఇంటికి వచ్చేసరికల్లా ఎప్పుడు పప్పు చారు పచ్చళ్ళు ఉంటాయా? ఇక మిగతా టైంలో నువ్వు కూరగాయలే తినలేదు. ఇప్పుడు అన్ని కూరగాయలు ఉన్నాక కూడా రోజు ఏదైనా ఒక పచ్చడి చేసుకునే ఉంటావు కదా, అంటే నేను చెప్పిన కూర తినడు ఉండవు కదా, మరి నన్ను అడిగేది ఎందుకు అంటున్నా.
వామ్మో! ఇప్పుడు నువ్వు ఈ రకంగా కూడా తప్పు తీస్తావా నన్ను? అప్పుడు మీరే చెప్పుడు ఫ్రెండ్స్, నేనన్నా తప్పు ఉంది. ఇప్పుడు నీ ఇష్టం ఉంది, ఆమె ఇష్టం ఉంది, ఆమె వండి పెడుతున్నప్పుడు మళ్ళీ మనల్ని ఎందుకు అడగాలంటే, నా పొద్దుగాల ఎంతో ప్రేమ ఉన్నట్టు అవును ఈరోజు మధ్యాహ్నం వచ్చే టైం కల్లా ఏం కూర ఉండాలి, ఈరోజు ఏం కూర ఉండాలి అంటే నేనేమంటా ఫ్రిడ్జ్లో కూరగాయలు తీసుకొచ్చి పెట్టినా కానీ నీకు మంచి మంచి కూరగాయలు తీసి ఉండమంట. ఎప్పుడు ఏముంటుంది నేను చెప్పానే, నువ్వే చెప్పే ఏమేమి కూరలు అంతావో చెప్పాను. నేను చెప్పిన కూరలు ఏమేమంతావో చెప్పు. నువ్వేం చెప్తే అదే వంతా నేను చెప్పినవి అంతావా? రోజు పచ్చడి ఏదో పచ్చడి చేస్తావా? చేస్తా. ఎందుకు నీకు పచ్చడి అంటే బాగా ఇష్టం ఉంటుంది కదా? నేను పచ్చడితో పాటు వేరే కూర కూడా వండి పెడతా కదా సైడ్కి. మరి ఇలా బీరకాయ కూర ఉండమన్నా కదా, వండినావా? నేను కాలు గుంచుతున్నాను ఫస్టే చెప్పిన కదా. ఇక అదే నువ్వు ప్రతిరోజు ఏదో కారణం చెప్తూనే ఉంటావే. నీ కారణం ఉన్నాడు, కాలు గుంస్తే ఉన్నాడు, చేలు గుంస్తే నీట్గా లేస్తావు, అన్నీ చెప్తావు. రోజు వీడియో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఆమె ఏదైనా చెప్తుంది. ఆమె కావాల్సిన వంతానికేమో కాళ్ళు చేతులు గుంజవు, మనం చెప్పినా చెప్తానికి మాత్రం కాలు చేతులు గుంజుతాయి. అంతే కదా? ఇప్పుడు ఏమంటావు, నాకు నచ్చినట్టు వండుకొని తింటున్నా అని చెప్తావు అంతేనా? లాస్ట్ నేను ఫైనల్గా మళ్ళీ కూడా చెప్తున్నానే, నీకు నచ్చినవే వంతావు కానీ మాకు నచ్చినవి ఎన్నే ఎప్పుడు ఉండవు. నాకు తెలిసి నిజం చెప్పు ఒకటి, ఇప్పుడు అది టేస్ట్ చేసినావు కదా నువ్వు. నేను టేస్ట్ ఉప్పు కారం చూస్తాం కదా. అదే మీరు చూసిరుగా ఫ్రెండ్స్, ఉప్పు కారం ఎక్కువ అయినట్టుంది. దాన్ని మేకప్ కవర్ చేసానికి ఏం చేసిందంటే లెమన్ జ్యూస్ మళ్ళీ కలిపింది. కాదు, నిల్వ పచ్చడిలా ఎవరైనా సరే నిమ్మకాయ రసం వేస్తారు. వేస్తారు, నాకు కూడా తెలుసు. కానీ ఎప్పుడు వేస్తారంటే అది ఎక్కువ రోజులు అంటే 10-15 రోజులు నిలువ ఉంటాను. కానీ మూడు చేసిన పచ్చడి 2 రోజులకే అయిపోతుంది, నాకు తెలియదా. కానీ నువ్వు తిన్నావు కదా, నేను ఒక్కదాన్నే వారం రోజులు తినాలి కాబట్టి నిమ్మకాయ వేసుకున్నా. ఇంకా ఇప్పుడు అసలు స్టార్ట్ చేసినావా? అన్నం పెట్టుకొని తింటున్నా. అన్నం పెట్టుకొని తింటున్నావు కదా, రైట్ తిను. ఇప్పుడు అంటే ఇప్పుడు మొత్తం అన్నం తినేది కూడా ఇప్పుడు వీడియో అంటే ఇప్పుడు అందరికీ రేపు వాళ్ళు కూడా నీ లెక్క ఆలుగడ్డ పచ్చడి చేసుకొని తినాలి, అది కళ్ళు నోట్లలో నీళ్ళు ఊరాలని మొత్తం చూపిస్తున్నావు అన్నట్ట. అట్లా కాదు, ఎప్పుడైనా సరే మనకి ఏ తినాలనిపిస్తే అది చేసుకొని మంచిగా తినొచ్చని చెప్తున్నా. నువ్వు బాగానే చెప్తున్నావు కానీ ఇక నువ్వు చెప్పుడు ఆపు, అసలు ఉన్న స్టోరీ నేను చెప్తా. సరే చెప్పు, ఏం చెప్తా చూస్తా. చెప్పనా? ఇప్పుడు నువ్వు రోజు ఎప్పుడైనా టీవీ రీఛార్జ్ చేయని అని అడుగుతా కదా, నువ్వు ఎందుకు వద్దంటావు ఇప్పుడు నాకు అర్థమైంది. నేను పోయిన తర్వాత మంచిగా అన్నం పెట్టుకుంటావు, ల్యాప్టాప్ పెట్టుకుంటావు. అంటే నీకు ఇష్టం ఎట్లా ఏమైనా కూర్చోబుద్ధి అయితే ఆడ కూర్చొని ల్యాప్టాప్ చూసుకుంటా, సీరియల్ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా, బాగా కథలు పడుకుంటా అన్నం తింటావు, అంతే కదా? అన్నం తినుడు తప్ప నేను ఒక్కదానే తింటున్నా, ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ల్యాప్టాప్ పెట్టుకున్నా, సినిమా పెట్టుకున్నా. అన్నం గట్ట కూర్చొని తింటారా అనే? ఎట్లా కూర్చొని తింటారు, నేను టీవీ చూస్తున్నా కదా దాంట్లో. ల్యాప్టాప్ అది నేను అందుకోసం నేనేమన్నా ఇప్పుడు ల్యాప్టాప్ ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుంది, పోర్టబుల్ కాబట్టి ఆడికి తిప్పుకోవచ్చు కాబట్టి టీవీ రీఛార్జ్ వద్దంటే నేనేమనుకున్నా అంటే అమ్మ నా పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో ఇది చదువుకుంటే నాకు డిస్టర్బ్ అవుతుందేమో అని నేను అనుకున్నా. అంటే నీ ఉద్దేశము వైఫై రీఛార్జ్ అయ్యి టీవీ ఏమొద్దంటే గీదానికే కదా. వామ్మ, ఇక నువ్వు చెప్పిన కాడికి ఆపు కానీ నా వీడియో కూడా అయిపోతుంది. మీరైతే మా ఆయన మాటలు అస్సలు పట్టించుకోకూడదు, 1కి 2 అంటారు. ఇక నేనైతే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మిమ్మల్ని కలుస్తా ఫ్రెండ్స్. ఓకే బాయ్ మరి.